హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పోహా. ఎప్పుడు ఇడ్లీ, వడ, దోశ ఇలా కాకుండా ఒక్కసారి అటుకులతో పోహా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం 5 నిమిషాలలో పోహాని తయారు చేసుకోవచ్చు. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్ల మినపప్పు వేసుకున్నాను. 4 పచ్చిమిర్చీలు, హాఫ్ స్పూన్ జీరా, పావు స్పూన్ ఆవాలు, గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. 2 కప్పుల అటుకులని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకున్నాను. 1 నిమిషం పాటు అటుకులని వాటర్లో డిప్ చేయండి. అటుకులు కొంచెం మెత్తగా అవుతాయి. మరీ మెత్తగా అవ్వకుండా ఉండేలాగా చూసుకోండి. మరీ మెత్తగా అయితే అటుకులు పొడి పొడిగా కాకుండా ముద్దగా అవుతాయి. 1 నిమిషం పాటు వాటర్లో డిప్ చేసిన అటుకులను తీసుకొని ఈ గ్రేవీలో వేసుకొని ఒక నిమ్మకాయను పిండుకున్నాను. నిమ్మకాయని ఖచ్చితంగా వాడాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అటుకులని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్ పైన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పోహా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చిన్నపిల్లలకి కూడా రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.